కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు, స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు. ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి, ఎంవి కనస్టర్ వెజల్ పేరు, దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆదుర వాళ్ళు లోడ్ చేశారు. ఇంకా కొంత లోడ్ చేయాలి. రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నువ్వంటే బాగు తమరు, నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సైజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యవులు కేసులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి. ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నా. ఇంకపోతే ఈ అరబిందో గొడవ, ఇది కొత్తగా తీసుకొచ్చాడు మన నాదెళ్ల మనోహర్ గారు. నేను అడుగుతా ఉన్నా, మనోహర్ గారు కాస్త తెలుసుకుని మాట్లాడండి సార్. ఏదో ఆవేశంగా తెలుసుకుని మాట్లాడుకోకుండా ఊరిని డబ్బులు కలెక్షన్లో మునిగిపోయి కాకినాడలో నుండి 24 గంటలు కాకినాడే, ఎందుకంటే క్యాష్ కలెక్షన్ కోసం మిల్లుల మీద రైడ్ చేస్తారంటారు. నేను చెప్పా, చాలా సందర్భాల్లో చెప్పా. వాళ్ళ పత్రికలోనే నెంబర్ 1 పత్రిక వాళ్ళకి, దానిలోనే చెప్పారు. ఇది ఈ మొత్తం అంతా కూడా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, గ్రామాల్లో రెచ్చిపోతున్నారు, రేషన్ మాఫియా వసూలు చేస్తున్నారు అన్ని తీసుకెళ్తారు. వాళ్ళ పత్రికలు చెప్పాయి. అదేమన్నా నారాయణ మనోహర్ గారు అంటారు ఇటువరకు ఏదో 2,900 ఫెయిర్ ఫైవ్ షాపులు ఉన్నాయి, దానికి బళ్ళు పెట్టారు, బళ్ళు పెట్టి నాశనం చేశారు అని. మేము బళ్ళు పెట్టాము, ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి పంచేటువంటి కార్యక్రమం జరిగింది. అక్కడో ఇక్కడ పొరపాట్లు జరిగి ఉండొచ్చు. మొత్తం అంతా పీడిఎస్ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి. ఈ సంగతి తేల్చండి. ఈ ఎంవి కనిష్ఠా పట్టాభి ఆగ్రో నేను ఆరోపిస్తున్నాను. 2-3 రోజులు ఆగారా అది వెళ్ళిపోద్ది, మళ్ళీ నైజీరియాకి వెళ్ళిపోద్ది. ఇంకేం చేస్తాం? ఏం చేయలేం. మీ కలెక్టర్ని ఆదేశించండి. మీరు చాలా సీరియస్గా ఉంటే దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వెహికల్స్ని మేము క్రియేట్ చేసాం. అవి తప్పుపడుతున్నారు. ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు. చేసుకోండి, మీ ఇష్టం. అధికారం మీ చేతిలోకి వచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీకు దాని బాధ ఏంటో. దానికి మానిటరింగ్ పెట్టి మేము ప్రతి బండిని కూడా పంపించి సకాలంలో పేద ప్రజానీకానికి 2 రూపాయల కిలో బియ్యం అందాలనేటువంటి ఉద్దేశంతో పంపించాం. మిస్యూజ్ జరిగితే ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఇలా బాగా కుమ్మక్కైపోయి ఇవాళ మొత్తం కుమ్మక్కైపోయారు. జనసేనకు సంబంధించిన వారందరూ కూడా నేను పౌర సరఫరాల శాఖలో ఉన్నారు. మంత్రి గారు, చైర్మన్ గారు, అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, కాకినాడ పార్లమెంట్ ఎమ్మెల్యే, ఎంపీ అందరూ కుమ్మక్కైపోయి ఎత్తేస్తున్నారు, మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మన నాదెళ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళిన తర్వాత కమిషన్ రేటు పెరిగిందంట. అమ్మో, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కుదరదు, కమిషన్ పోయినసారి 8 ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వడానికి నీకు ఎక్కువ ఇవ్వమంటున్నారంట. ఈ వసూలు చేసుకునే కార్యక్రమం ఏంది స్వామి, నాకు అర్థం కాల. ఓడిపోయినటువంటి ప్రభుత్వాన్ని, కేవలం 11 సీట్లు వచ్చినాయని మీరు పదే చెబుతున్న ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూస్తారేంటి, మీరు తిడతారేంటి, మీరు విమర్శిస్తారేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సిగ్గు అనిపించట్లేదా? తప్పు కదా ఇది. మీ ప్రతాపం ఏం చేశారో పట్టుకుని మీరు పట్టుకుంటే బ్రహ్మాండంగా శభాష్. మేము 2 లారీలు సీజ్ చేసాం. ఎక్కడ? కాకినాడ పోర్టులోకి ప్రవేశిస్తుండగా మా పౌర సరఫరాల శాఖ దాన్ని ఏమంటారు, చెక్ పోస్ట్లో పట్టేసుకున్నాం అని చెప్పి ఒక ఫోటో దిగండి. ఎదురు పవన్ కళ్యాణ్ గారు, ఈయన, లేకపోతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ వెళ్ళి ఫోటో దిగండి పట్టుకున్నామని. అది బాగుంటుంది.
సముద్రం దాకా వెళ్ళేదాకా ఏం చేస్తున్నారు స్వామి? నడి సముద్రంలోకి వెళ్ళి స్టెల్లాలో నింపేంత వరకు ఎన్నది